త్రియేక దేవుని మహిమగల నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని స్తుతించిన పాట ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవ. ఈ పాట నేను నా చిన్నతనంలో పార్వతీపురంలో ఉన్నప్పుడు వాళ్ళ సహవాసంలో అక్క వాళ్ళ అన్న వాళ్ళతో కలిసి నేను కూడా ఈ ప్రేయర్స్కి అటెండ్ అయ్యేదాన్ని. సో అందులో విద్యార్థి గీతాలు అనే ఒక పుస్తకం ఉంటుందండి. వాటిలో ఈ పాటలన్నీ ఉంటాయి. సో ఈయులో నేను నేర్చుకున్న పాట ఇది. ఈరోజు ఈ పాట ద్వారా దేవుని స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాను. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడ మా దేవ. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గమును మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో చెదరిపోయినది మా దర్శనము, మందగించినది ఆత్మల భారం, మరచిపోతివి నీ తొలి పిలుపు, నీ స్వరముతో మము మేలు కొలుపు. నీవొక కాంతిని ప్రసరింపచేసి నూతన దర్శనమీయము దేవా. నీ సన్నిధిలో సాగిల పడగా ఆత్మతో మము నిలుపుము దేవా, ఆత్మతో మము నిలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో పరిశోధించుము మా హృదయములను, తెలిసి కొనుము మా తలంపులను. ఆయాసకరమైన మార్గము మాలో ఉన్నదేమో పరికించి చూడు. జీవపూటలు మాలోన నింపి సేదదీచి బ్రతికించు మమ్ము. మా అడుగులను నీ బండ పైన స్థిరపరచి బలపరచుము దేవా, స్థిరపరచి బలపరచుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో మా జీవితములు నీ సన్నిధిలో పానార్పణముగా ప్రోక్షించెదము. సజీవయాగ శరీరములతో రూపాంతరను తన మనసులతో నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము. నీ కృప చేత బలపడియెదము. లోకమునా నీ వార్తను మేము భారముతోడ ప్రకటించెదము, భారముతోడ ప్రకటించెదము. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గమును మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు
మాకు తెలుపుము దేవా ఉన్నతమైన స్థలములలో. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. నిజంగా ఈ పాటలన్నీ కూడా చాలా వెరీ మీనింగ్ఫుల్ అండి. అసలు ఎంత చక్కని పదజాల ఎంత చక్కని అనుభవాలతో కూడిన పదాలు కదా. ఎప్పుడైనా సరే పాట పాడుతూ వెళ్ళిపోకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ కీర్తనలో కూడా ఎప్పుడైనా సరే ఆ పదాలను, ఆ లిరిక్స్ మనం గమనించి పాడగలిగినప్పుడు, వాటిని ఆలోచించి ఉచ్చరించగలిగినప్పుడు, వాటి యొక్క భావాన్ని వాటిని ఆస్వాదిస్తూ, వాటి యొక్క భావాన్ని అర్థం చేసుకుంటూ, హృదయాంతరంగాల నుంచి పాడగలిగినప్పుడు మాత్రమే అవి మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయండి. చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు 2వ చరణంలో కూడా, పరిశోధించు నా హృదయము, ఇంతకుముందు కూడా చెప్పాను, దావీదు అంటాడు కదా దేవునితో, నన్ను పరిశోధించి తెలుసుకో అని. ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో చూడు ప్రభా, దాన్ని తీసివేసేయి కదా. ఎంత చక్కని మాటలు. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పాట రచించింది ఎవరో నాకు తెలియదు, కానీ వారిని తరాలను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని ఆరాధించుటకు ఆయన ఆలయముకు చేరినప్పుడు ఆత్మతో సత్యముతో ఆయన ఆలయాల్లో ప్రవేశించి, ఆత్మతో సత్యముతో పరిశుద్ధులైన దేవుని, ఘనమైన దేవుని ఆరాధించి ఆ దీవెనలను పొందుకోవాలని కోరుకుంటూ, అట్టి దీవెనలను మీకు అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.